హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు కంటెంట్లోకి వెళ్తే ఎడిటింగ్ అనేది ఎలాగో చూపిస్తా. ఫస్ట్ మీ ఫోన్లో యాప్ స్టోర్ అయినా ప్లే స్టోర్లోకైనా వెళ్ళండి. వెళ్ళాక అక్కడ మీకు సర్చ్లో విఎన్ ఎడిటర్ అని సెర్చ్ చేయండి. చూడండి, విఎన్ ఎడిటర్. అక్కడ పైన వచ్చింది కదా యాప్ విఎన్ ఎడిటర్ అని, వైట్ కలర్లో ఉండి, ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీరు ఫొటోస్, వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ చాలామంది స్టోరీస్ పెడతారు కదా, అటువంటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈజీ వేలో అనేది ఈరోజు మీకు చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మీరు కామెంట్లో అనేది మెన్షన్ చేయండి. యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని. నేనైతే ట్యుటోరియల్స్ అండ్ ఎడ్యుకేషన్ లేదా సోషల్ మీడియా కన్వర్ట్ అని ఇస్తున్నా. అక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చినా పర్లేదు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. అక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ వీడియోస్ చూపిస్తుంది, అవన్నీ థంబ్నెయిల్స్ కింద. సరే, సెక్యూరిటీ చెక్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ వీడియోస్ అన్నీ చూపిస్తుంది. బ్యాక్ వెళ్తే కనుక అన్నీ అలౌ అయితే ఇచ్చండి. యాప్ ఫస్ట్లో అలౌ అడుగుతుంది. అన్నీ అలౌ చేశాక మీకు అక్కడ కింద హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు 100 వీడియోస్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అయిపోయాక మీ యాప్ డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ 100 వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో బేస్డ్ మీద ఇచ్చి ఎలా ఆల్ క్లిక్ చేస్తే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు ఫొటోస్ చూపిస్తా. ఇక్కడ 3 ఫొటోస్ యాడ్ చేస్తున్నా. 3 ఫొటోస్ యాడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఆ 3 ఫొటోస్ అనేది మీకు దాంట్లో యాడ్ అయిపోతుంది. మీరు అక్కడ చూడొచ్చు, మీకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, వేరే ఫోటో మీద ఫోటో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్పీడ్ అనేది ఎలా తగ్గించాలి, ఐ మీన్ సైజ్ అనేది ఎలా తగ్గించాలో కూడా చూపిస్తాను. మీరు జస్ట్ అలా డ్రాగ్ చేస్తుంటే అక్కడ మారుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అక్కడ యారోస్ మీద పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ప్లస్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఆ ప్లస్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది మీకు. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దగ్గరలో ఒక 15 to 20 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ నాక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు, మన వీడియో స్టార్టింగ్స్లో అది యూజ్ చేస్తాం కదా ఎఫెక్ట్స్, లైక్ వెర్టికల్, ఇలా కూడా మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్లోకి వెళ్తే ఎలా ఇవ్వగానే అక్కడ మీకు యాప్ మ్యూజిక్స్ అనేది ఉంటాయి. లేదు మీ ఓన్ మ్యూజిక్ కావాలంటే యువర్స్లోకి వెళ్ళి మై మ్యూజిక్ అయితే మై మ్యూజిక్ క్లిక్ చేయండి. వీడియోలోంచి మ్యూజిక్ ఎగ్జాక్ట్ చేయాలంటే వీడియో ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న వీడియో అయితే ఇస్తున్నా, దాంట్లో ఉన్న ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీకు ఈ వీడియోలోకి అనేది కన్వర్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ ఆడియో అనేది కన్వర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ ఆల్సో మీరు టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ హెడ్డింగ్స్ అయ్యి మీకు నచ్చినట్టు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు వ్లాగ్స్ చేస్తున్నట్టయితే ఇక్కడ వ్లాగ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వ్లాగ్తో వచ్చేస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కూడా ఇది చాలా బాగుంటుంది. నేను కూడా దీంట్లోనే ఎడిట్ చేస్తా కోర్స్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎలాగ చూపిస్తా. సేమ్ వెళ్ళండి, క్లిక్ చేయగానే నా దగ్గర 2 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చాక వీడియో స్పీడ్ స్లో అది ఎలా చేసుకోవాలంటే మీకు ఏ పార్ట్ అయితే స్లో కావాలో అక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ పార్ట్ అనేది కట్ అవుతుంది. ఆ పార్ట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేస్తే స్పీడ్ అని ఉంటుంది. దాంట్లో రెగ్యులర్లోకి వెళ్ళి 0.5 పెట్టుకుంటే సరిపోతుంది. స్పీడ్ అనేది స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో అక్కడ వరకు వచ్చాక స్లో అయ్యింది.
ఇలా మీ వీడియోస్ అండ్ ఫొటోస్ మీ ఫోన్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు. మరెన్నో యూజ్‌ఫుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి మీకు అక్కడ మాన్యువల్‌లోకి వెళ్తే రిజల్యూషన్ అది మీరిచ్చి డౌన్‌లోడ్ చేయగానే మీ గ్యాలరీలోకి అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది వీడియో. అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో చేయాలో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్.